అందరికీ నమస్తే. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏందో తెలుసా? విద్యుత్ కొనుగోళ్ల ఆరోపణలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద నిర్ణయం అనాలనో చెత్త నిర్ణయం అనాలనో కూడా తెలియదు. ఎందుకంటే అసలు ఆ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందో ఎవరు తెలియదు. ఆ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ఏం తెలియదు. అసలు ఆ కమిషన్ రిపోర్టే ఇప్పటిదాకా బయటపెట్టలేదు. అసలు ఆ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ప్రజలకు చెప్పకుండా సిబిఐకి ఇవ్వాలనుకుంటున్నారంట. అసలు ఒకవేళ దానిలో ఏమైనా మసాలా ఉంటే ఇప్పటికే స్టేట్లో ఒక ఎఫ్ఐఆర్ అన్నా చేయాలి. సేమ్ కాళేశ్వరం రిపోర్టు మనం చూసినాం కదా, అది హైకోర్టు తుస్సు అనిపించిన తర్వాత ఇప్పుడు కమిషన్ ఇప్పుడు గుర్తుకొచ్చింది 1.5 year తర్వాత. అసలు మాట్లాడదాం దానిపైన మనం. అసలు ఏం కమిషన్, ఏం రిపోర్ట్ ఇచ్చింది, అసలు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి బిహెచ్ఈఎల్ నుంచి పవర్ సంబంధించిన సామాన్లు కొంటే, దానికి సంబంధించిన ఈక్విప్మెంట్స్ కొంటే అసలు కమిషన్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు తీసుకున్నారు? అవినీతి అంటే రెండు వైపులో ఉంటుంది. ఇచ్చేవాడు ఉంటాడు, తీసుకునేవాడు ఉంటాడు. రెండు వైపులో ఉంటేనే అవినీతి. మరి ఒకవైపు మాత్రమే ఉందా అవినీతి? అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది 2.5 years నుంచి అంటే టైంపాస్ చేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక కేసు తీయాలి, ప్రతిపక్ష పనుల మీద పెట్టాలి, దాని మీద సిబిఐని రుద్దాలి, తర్వాత దాని మీద ఒక రాజకీయం చేయాలి. ఇదే నడుస్తుంది మొత్తం రాజకీయం. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఈ 2.5 yearsలో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది పరిపాలన మీద, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల మీద, లేకపోతే జనం సెంట్రిక్గా పరిపాలన చేయాలి, ఇట్లాంటిది లేదు. ఏ కోశాన్ని కూడా కనబడలే. ఒక్కటే కేసులు అనాలి, టైంపాస్ చేయాలి, సిబిఐ అనాలి, రాజకీయం చేయాలి, విచారణ అనాలి, నడిపించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు విద్యుత్ కమిషన్ వేసారు. విద్యుత్ ఆరోపణల పైన ఎంక్వైరీకి సేమ్ కాళేశ్వరం పైన ఎట్లా కమిషన్ వేసినారో కరెంటు పైన కూడా కమిషన్ వేసినారు. ఎల్ నరసింహారెడ్డి గారని రిటైర్డ్ జడ్జితోనే వేసినారు. ఆయన అసలు రిజల్ట్ మొత్తం రాకుండా, రిపోర్ట్ తయారు కాకుండా మొత్తం పేపర్ లీగల్ ఇస్తున్నాడని చెప్పి కేసీఆర్ కోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆయనని ఇమ్మీడియట్గా తీసేయమన్నది. ఎల్ నరసింహారెడ్డిని దింపేసి లోకూర్ అని ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టారు. మళ్ళీ పెడితే ఆయన ఎప్పుడు తెలంగాణకు వచ్చిండో తెలియదు, అసలు ఎవరిని ఎంక్వైరీ చేసిండో తెలియదు, దాని మీద ఏం విచారణ చేసిండో తెలియదు, ఆయన ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చినా కూడా తెలియదు. అది ఇంకా సీక్రెట్. ఎందుకు సీక్రెట్? జనాల డబ్బులతోనే కమిషన్, ఆయనకు జీతం ఇచ్చిన ఆ కమిషన్లో ఉన్న ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చిన, ఆయన వేరే రాష్ట్రం నుంచి ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ ఖర్చులు, ఆయనకు వచ్చినప్పుడు తిండి తిప్పలు మొత్తం ఖర్చు. కాళేశ్వరం కమిషన్ 10 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ కమిషన్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు. కానీ అసలు ఆ కమిషన్ రిపోర్ట్ ఇప్పటిదాకా బయటపెట్టలేదు. అసలు ఎప్పుడు ఇచ్చిందో కూడా తెలియదు ఎవరికి. 1.5 year బ్యాక్ ఇచ్చారని చెప్తున్నారు. మరి 1.5 year బ్యాక్ ఇస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఉన్న ఫైండింగ్స్ ఏమున్నాయి, దానిలో ఉన్న తప్పిదాలు ఏమున్నాయి? ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ రాకముందు మన సిచ్యువేషన్ ఏదో మనకు తెలుసు కదా, కరెంటు లేదు. తెలంగాణ రాకముందు కరెంటు లేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన దీపే ముందు ఒక మాట చెప్పిండు, మన తెలంగాణ వచ్చింది, ఆయన పోతున్నాడు, ఇలా కట్టే పెట్టుకొని చూపించుకుంటా మాట్లాడిండు. తెలంగాణ వచ్చినాక మొత్తం చీకటి అయిపోతుంది అన్నాడు. అరే అట్లెట్టయితుందని చాలామంది బాధపడ్డాం. తీరా కరెంట్ అప్పటికప్పుడు తయారు కాదు కదా, ఏదో ఇవాళ దూపైనప్పుడు బాయి దూయినోడు కాదు, కరెంట్ తయారు చేస్తాడు. కాబట్టి కొనుగోలు చేయాలి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో తెలంగాణ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. అంటే అక్కడ రమణ సింగ్ అని బీజేపీ సీఎం ఉండే. ఇప్పుడు ఒక గవర్నమెంట్తో ఇంకొక గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని కరెంటు కొనుగోలు చేస్తే అవినీతి ఎక్కడ జరిగింది? ఆ ముఖ్యమంత్రి తీసుకున్న డబ్బులు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నాడా? ఆయన ఎంత తీసుకున్నాడు, ఈయన ఎంత తిన్నాడు? ఆ లెక్కలు తేలాలి కదా, ఆ లెక్కలు చెప్పాలి కదా. ఉత్త రిపోర్ట్ బయట పెట్టకుండా, రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, ఉత్త సీక్రెట్గా పెట్టి దానికి ఒక క్యాబినెట్ సమావేశంలో మేము తీర్మానించినాం, మేము సిబిఐ కోతామంటే అసలు మీరేం చేసిన ఇంపార్టెంట్? మీది ఒక కమిషన్ రిపోర్ట్ ఫెయిల్ అయిపోయింది. మరి ఇంకో కమిషన్ రిపోర్ట్ బయట తీసినప్పుడు ఆ రిపోర్ట్ ఏదో బయటకు చెప్పాలి, జనాలకు చెప్పాలి. అయితే ఇంకొకటి బిహెచ్ఈఎల్. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ నుంచి బిహెచ్ఈఎల్ నుంచి ఎక్విప్మెంట్ కొన్నారు. ఎక్విప్మెంట్ కొంటే ఆ ఎక్విప్మెంట్ అంతా ఓల్డ్ ఎక్విప్మెంటు, అదంతా కమిషన్ బేస్డ్ కొన్నారు. బిహెచ్ఈఎల్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని కొన్నది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు డబ్బులు తిన్నారా, స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు డబ్బులు తిన్నారా? కేసీఆర్ ఎంత తిన్నాడు, అప్పుడున్న కరెంటు మంత్రి ఎంత తిన్నాడు, బిహెచ్ఈఎల్ డైరెక్టర్ ఎంత తిన్నాడు, ఆ పైన ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఎంత తిన్నాడు, ఆ పైన ఉన్న ప్రధానమంత్రి ఎంత తిన్నాడు? ఇవన్నీ లెక్కలు తేలాలి కదా. అసలు విచారణకు పిలిచిండ్రా? అక్కడున్న ఛత్తీస్గఢ్ సీఎం రమణ సింగ్నో లేకపోతే అక్కడున్న ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ని ఎవరైనా విచారణ చేసిండ్రా? ఎవరు చేసిండ్రు? ఎల్ నరసింహారెడ్డి గారు చేయలేదు, జస్టిస్ లోకూర్ గారు చేయలేదు, ఈవెన్ బిహెచ్ఈఎల్ డైరెక్టర్ని కూడా ఎవరు పిలవలేదు, ఎవరు చేయలేదు. మరి ఏం చేయకుండా ఓన్లీ వన్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? వన్ సైడ్ చేయడంతో ఏం తేలుతుంది? ఇందులో పొలిటికల్ ఇంటెన్షన్, అంటే బద్నాం చేయడం తప్ప, బద్నాం చేద్దామనే ఒక ఇంటెన్షన్ తప్ప అసలు వాస్తవం ప్రజలకు చెప్పాలన్నది ఎక్కడుంది?
మీరు 1.5 ఇయర్ ఏం చేసిండ్రు? ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ తేలిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ ఎందుకు మీకు గుర్తుకొచ్చింది? చెప్పినట్టుగానే ఈ కరెంటు కొనుగోళ్ల మీద ఈ లోకూర్ గారు ఇచ్చిన రిపోర్ట్ను ఎందుకు అసెంబ్లీలో టేబుల్ చేయలేదు? కాళేశ్వరంకు ఉన్న ప్రిఫరెన్స్ దీనికి లేదా? కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కు ఉన్న ప్రిఫరెన్స్ లోకూర్ గారు ఇచ్చిన రిపోర్టుకు లేదా? లేకపోతే గవర్నమెంట్ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా, మరి లోకూర్ గారిని కమిషన్ వేసింది కూడా గవర్నమెంటే కదా, దానికి ఎందుకు ఇంపార్టెన్స్ లేదు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా జనాలకు సమాధానం చెప్పాలి. ఉత్తుత్తగా రాజకీయాల కోసం ఏదో మీరు డిఫేమ్ అయినప్పుడల్లా, అంటే మీరు మీ మీద ప్రజలు వ్యతిరేకత పెరిగినప్పుడల్లా, లేకపోతే మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ అప్పుడల్లా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షము వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడల్లా, లేకపోతే మీరు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడల్లా అప్పుడు మాత్రమే ఈ రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. ఇది అవకాశవాదం, పాలిటిక్స్ కోసమే తీసుకొస్తున్నారు తప్ప దీనిలో ఎంత వెయిట్ ఉందనేది జనాలకి ఏం అర్థమైతే లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా జనాలకు చెప్పాల్సిందే. అని మీరు చాలా కష్టపడుతున్నారు ఈ కమిషన్ రిపోర్ట్లు, వీటి మీద క్యాబినెట్ సమావేశాలు, తీర్మానాలు, వీటి మీద సిబిఐకి ఎందుకు ఇవ్వాలి? మీరు ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టే చెల్లదని సిబిఐ ఇప్పటిదాకా కేసు పెట్టలేదు. ఇప్పటిదాకా సిబిఐ దానిపైన మీకు ఒక నోట్ చేసింది. మీరు ఫస్ట్ స్టేట్లో ఎఫ్ఐఆర్ చేయండి. మీరు ఏమైనా అవినీతి తెలిస్తే మీకు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఫస్ట్ ఒక కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ చేయండి. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ల మీద నమ్మకం లేదా? లేకపోతే ఏసీబీ మీద నమ్మకం లేదా? మీరు వేసిన కాళేశ్వరం కమిషన్ మీదే నమ్మకం లేదా? ఇప్పుడు మీరు వేసిన దీని మీద కూడా నమ్మకం లేదా? ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా ఇది సిబిఐకి అప్పగించి పాలిటిక్స్ చేయాలని చూస్తుంది. అంటే సిబిఐకి అప్పగించాలి, ఆధారాలు ఏముండవు. ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందబ్బా, లేకపోతే ఒక దొంగతనం జరిగింది, అది ఉదాహరణ చెప్తాను మీకు. ఆ దొంగతనం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తావు. కంప్లైంట్ చేసిన తర్వాత కనీసం ప్రాథమిక ఆధారాలు చూపించాలన్నా లేదా? దొంగ ఎట్లొచ్చిండు ఇంట్లోకి, తాళం ఇరగొట్టొచ్చిండా, కిటికీలు ఇరగొట్టొచ్చిండా, డోర్లు పరగొట్టొచ్చిండా, లోన్కి వచ్చిన తర్వాత ఏమైంది, నీ దగ్గర బంగారం ఉన్నదా, డబ్బులు ఉన్నాయా, నీ బీరువా ఇరగొట్టినరా, నువ్వు మినిమం ఆధారాలు లేకపోతే పోలీసు అని ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తాడు? చేయడు. నువ్వు కంప్లైంట్ చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తలేరని వాడిని బంధం చేయడం తప్ప చేసేది ఏముండదు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ. గవర్నమెంటు అందులో అవినీతి జరిగినా ఇందులో అవినీతి జరిగినా మీరు ఆధారాలు మీ దగ్గర ఉంటే మీరు ఏసీబీతో ఎఫ్ఐఆర్ చేయించవచ్చు, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు మీకు అదే చెప్పినారు, మీరు అది ఫాలో కాలేదు. మీరు అసలు ఇంతవరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు దీనిపైన? ఇదంతా పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ దృష్టిలో ఉండాలి. ఇదంతా కూడా మీరు పబ్లిక్ తెలియకుండా మీరు చేసే అవకాశం లేదు. ఇది పబ్లిక్ ఇష్యూ. వాళ్ళు కరెంటు కొనుగోలు అక్రమాలు జరిగితే పబ్లిక్ మనీ వేస్ట్ అయినట్లు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది జనానికి చెప్పాలి, జనం దృష్టిలో ఉంచాలి. జనానికి చెప్పకుండా చేస్తే ఇది రాజకీయం అని అంటారు ఎవరైనా కూడా. ఖచ్చితంగా ఇది రాజకీయం కోసమే చేసిండ్రు అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇది రహస్యం ఎందుకైతుంది? రహస్యం కాదు కదా, రహస్యంగా చేయాల్సిన ప్రక్రియనా? అంటే కేవలం లోపల జరిగేదంతా రహస్యం, బయట సిబిఐ చర్యలు తీసుకుంటలేదు కాబట్టి మేము ఢిల్లీ పోయి ఫ్లైట్లో పోయి ధర్నా చేస్తాం, అదొక్కటి మాత్రం ఓపెన్ జరుగుతుందా? జనం ఆయన అర్థం చేసుకోలేరా? దీనిలో రాజకీయం తప్ప ఏమున్నది, ఏం కనిపిస్తలేదు కదా అని. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ ఉంది, కేటీఆర్ మీద కేసు పెట్టిండ్రు. దానికి ఇప్పటిదాకా ఆధారాలు సేకరించలేదు, సమర్పించలేదు, ఛార్జ్షీట్ కూడా వేయలేదు. అది అక్కడనే ఉండిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుందో మీకు తెలుసు కదా. సామాస కొన్నాడు, పున్నాను కొన్నాడు, ఎవరిని పిలిచి పేపర్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు అంతే. అది కూడా గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు, ఏదైనా గవర్నమెంట్ మీద స్కామ్ అలిగేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇట్లాంటివన్నీ తెర మీద తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా నవ్వుల పాలవుతారు నిజంగా. ఇది సిబిఐ అంటే ఢిల్లీకి పోవాలి. దేశ రాజధానిలో కనుక వీళ్ళు ఆధారాలు లేకుండా ఏం లేకుండా పోయి చేస్తే నవ్వుల పాలవుతారు. సిబిఐ నవ్వుల పాలు కావద్దనే వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ మీద రెస్పాండ్ అవుతలేదు. వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్కు రాష్ట్ర గవర్నమెంట్ సహకరించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వమే ప్రొసీజర్ ఫాలో కాకపోతే సిబిఐ మాత్రం ఏం చేస్తుంది? సిబిఐకి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం కాదు, ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం కాదు. మినిమం గవర్నమెంట్ అంటే మీ దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇరిగేషన్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, విద్యుత్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, విజిలెన్స్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది. అన్ని వ్యవస్థలు మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఒక్క ఆధారం కూడా ఎందుకు సమర్పించలేకపోతున్నారనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.